అందరికీ నమస్కారం. బాగున్నారా? బాగానే ఉంటారులేండి. సో ఇవాళ మనం ద మోస్ట్ ట్రెండింగ్ చికెన్ పికెల్ ఎలా చేయాలో చూద్దాం. పడుకున్నా, లేసినా, ఫోన్ చూసినా, టీవీ చూసినా అన్నిట్లో ఈ పికెల్ గోలే అండి. దీంతో మా వారికి ఉండే ఈ చికెన్ పిచ్చికి తినాలనిపించింది. ఆదరా బాదరా వెళ్ళి ఊరు పేరు లేని చికెన్ డబ్బా ఒకటి పట్టుకొచ్చారు. అది 250 grams, 250 rupees. టేస్ట్ బాగానే ఉంది, కానీ ముక్కల్లో మాత్రం ఎముకలు ఉన్నాయని చాలా ఫీల్ అయ్యి వెళ్ళి బ్రెస్ట్ పీసులు పట్టుకొచ్చి చిన్న చిన్న ముక్కలు కొట్టేసి ఇంకా చేయడానికి ఒక 10 వీడియోలు చూసి చేయడానికి పూనుకున్నాం ఇద్దరం. ముందుగా ఒక 1 kg చికెన్ బ్రెస్ట్ పీస్ తెచ్చేసుకున్నాము. దాన్ని బాగా చిన్న ముక్కలు కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని ఒక ½ టీ స్పూన్ పసుపు, 1 teaspoon ఉప్పు, ఒక 1 tablespoon ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొలతలు మిస్ అవ్వకూడదని ఎంత జాగ్రత్తగా వేస్తున్నారో. అయినా కూడా కొలతలు మిస్ అయ్యాయి అనుకోండి, అది వేరే విషయం. బాగా కలుపుతూనే ఉన్నారు. మా ఆయన ఎంత ఫుడ్గా మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది. నేనేం అంత పెద్ద నాన్ వెజ్ ఫ్యాన్ కాదు. ఉంటే తింటాను, లేకపోతే లేదు. అదే పనిగా ఊరంతా తిరిగి ఇలాగ తినడం మాత్రం అస్సలు లేదండి. అమ్మయ్య, మొత్తానికి కలిపేశారు. సో బాగా కలిపి ఆ వాటర్ అంతా ఇంగిపోవడానికి స్టవ్ మీద వేసాము. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఓరి దేవుడా, ఎన్ని నీళ్ళు వచ్చాయో అండి. ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. మామూలుగా వాటర్ వస్తాయి, బట్ చాలా వచ్చాయి. చూడండి, ఈ వాటర్ అంతా ఎప్పుడురా బాబో ఇంకేది అనిపించింది. అన్ని వాటర్ వచ్చాయి. మా పిల్ల ఏమైనా సందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసిందేమో అని డౌట్ కూడా వచ్చిందండి బాబు. అమ్మయ్య, మొత్తానికి నీళ్ళు ఇంకిపోయాయండి బాబోయ్. దానికి మాకు దాదాపు ఒక 15-20 నిమిషాలు పట్టినట్టుంది. నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. సో వీటిని ఇంకా పక్కకు తీసేసుకోవడమే. అయినా ఫుడ్డీస్ని కూడా ఏం అనడానికి లేదులేండి. ఎక్కడ చూసినా చికెన్ పికెల్ అంటే ట్రెండ్ అవుతుంటే తినాలనిపించక ఏమవుద్ది చెప్పండి. వాటిని పక్కకు తీసేసుకున్నారు. యాక్చువల్లీ మాకు ఈ కప్కి ఆ చికెన్ ఒక 5 to 6 cups వచ్చింది అనుకుంటా చికెను. దానికి మేము 1 cup తీసుకున్నాము. సోర్స్ వచ్చి వేరియస్ వీడియోస్, మాకు తెలీదు. మేము అదే ప్యాన్లో వేసుకున్నాం. కావాలంటే వేరే ప్యాన్లో కూడా ఆయిల్ వేసుకోవచ్చు. ఎందుకులే గిన్నెలు పెంచుకోవడం అని అదే ప్యాన్లో వేసేసుకొని చికెన్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. నురుగు చూడండి ఎలా వస్తుంది. సోప్ వాటర్ ఏమో డౌట్ వచ్చి అంత నురుగు వస్తుంది. చెప్పాలంటే మేము అనుకున్నప్పటికి ఇంట్లో శనగ నూనె లేదు. మామూలుగా మేము అదే వాడేది, బట్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చి దీంట్లో గుమ్మరిచ్చాము. నురగ చూడండి, తగ్గుతుంది అనుకుంటే పెరిగిపోతూనే ఉంది. మేబీ శనగ నూనెకి ఇలాగే వస్తుందేమో. అంటే నేను ఫ్రైయింగ్కి ఎప్పుడు వాడలేదు, జస్ట్ వంటల్లో మాత్రమే వాడుకున్నాను. ఫ్రైయింగ్కి ఇదే వాడడం ఫస్ట్ టైము. ఎందుకంటే అన్ని వీడియోస్లో శనగ నూనె వాడమని చెప్పారు, అందుకని ఫ్రైయింగ్కి ఆయిలే తెచ్చుకున్నాము. నొరగ ఏమాత్రం తగ్గట్లేదండి. ఈ మాత్రం రంగు వచ్చాక తీసేసాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లోనే అట్లాగే వేసేయచ్చు, బట్ మా చికెన్ అనుకున్న దానికన్నా ఎక్కువ ఫ్రై అయిపోవడం వల్ల మేము తీసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ గరం మసాలా, ఇంట్లో చేసింది కాదండి, ప్యాకెట్టే. గరం మసాలా వేసుకున్నాం. వీలైతే ఇంట్లో చేసుకోండి. గరం మసాలా కూడా వేసి బాగా మిక్సీ చేసాము. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ చికెన్ వేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ చికెన్ ఉన్నప్పుడే వేసేస్తే సింపుల్ అయ్యేది. అంతే అండి, 1 minute అలా కలిపేసి స్టవ్ కట్టేసుకోవడమే. నెక్స్ట్ కారము, ఉప్పు వేసుకోవాలి. ఎంత అంటే సరిపడినంత అండి. నేను కారం ½ cup వేసుకున్నాను అండ్ సాల్ట్ వచ్చి 1/4 cup వేసుకున్నాను. మీకు ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు. మేము చూసిన వీడియోస్లో ఆ 6 cupsకి ½ cup కారం వేసుకోమన్నారు. బాగా కలిపి చల్లారనివ్వాలి. దానికి చాలా టైం పట్టిందండి. ఎన్ని వీడియోలు చూసామో ఈ చికెన్ పికెల్ చేయడానికి. మొత్తానికి వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వకుండా ఏదో మాకు తోచినట్టు మేము చేసాము. రుచి ఎలా ఉంటుందో తెలియదు, కానీ చిక్కదనము, రంగు అన్నీ బాగానే ఉన్నాయండి. చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడినట్టుంది. మేము ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నాము. 3 నిమ్మకాయలు కూడా ఎక్కువైపోతాయేమో, 2.5 దాకా పిండినట్టున్నాము. ఇంకా పిండాక ఏముందండి, మళ్ళీ కలపడం. బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లో బంధించేసి ఒక 3 రోజులు లేదంటే 2 రోజులు ఉంచి లాగిచ్చేయడమే అండి. ఆల్రెడీ ఒక 24 hours అయినట్టుంది ఎడిటింగ్ చేసేటప్పటికి. నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియోలో అప్డేట్ పెడతాను, ఎలా ఉంది, మా పచ్చడి నిల్వ ఉందా లేదా అనేది కూడా పెడతాను. ఎందుకంటే ఫస్ట్ టైం అండి మేము కూడా చేయడం, మేమే ఎక్స్పర్ట్స్ కాదు. ఏదో వీడియోలు చూసి టీవీలో చూసి ఉండబట్టలాగా తెచ్చుకొని చేసుకున్నాము. అంటే ఈ చిట్టి చికెన్ పికిల్స్ కొనడం కన్నా చేసుకోవడమే అఫోర్డబుల్ అనిపించిందండి. అలాగే ఎవరితో తిట్లు కూడా తినక్కర్లేదు కదా, మన పచ్చడి మనం తినచ్చని. ప్రాసెస్ సింపులే అండి. కొలతలు కొంచెం చూసుకొని మీరు కూడా ట్రై చేసేయండి, సూపర్గా ఉంటుంది.